ఎదిగింది, గొప్పదైపోయింది, మహా చెట్టు అయిపోయింది, పూల మొక్కలన్నిటికంటే పెద్దదైపోయింది, దాని మీద ఆకాశ పక్షులు రాలాయి అని మార్కు గారు రాశాడంటే భూమిలో ఆవగింజ వేయబడింది. భూమి అన్నా పొలం అన్నా ఒకే సందర్భం. మూడో సందర్భంలో లోకా సువార్త 13వ అధ్యాయము 18, 19 వచ్చంలో లోక ఒక విషయం రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు చూడండి. దేవుని రాజ్యం దేన్ని పోలి ఉన్నది? పోల్చును. ఒక మనుషుడు తీసుకొని తోటలో వేసిన ఆవగింజను పోలి ఉన్నది. అది పెరిగి ఆకాశ పక్షులు సాధించారా. కనుక ఇద్దరేమో పొలము భూమి అన్నారు, ఒక ఆయన తోట అన్నాడు. పొలము భూమి అంటే అర్థం ఏమిటంటే లోక జనులు. తోట అన్నాడు ఒక ఆయన, తోటలో ఆవగింజని. తోట అంటే సంఘం అని అర్థం. తోట అనగా సంఘం. ఇప్పుడు సంఘం అనేది ఒకటి, లోకం అనేది ఒకటి. లోకములో ఉన్న మనుషులు ఎదుగుతారు, పెరుగుతారు, ఏమీ లేని వారుగా ముందుకు వస్తారు, గొప్పోళ్ళు అయిపోతారు. ఆ తర్వాత ఆకాశ పక్షులు వచ్చి వాళ్ళ మీద రాళ్ళ తీయాలని ఉంది. ఆకాశ పక్షులు అనగా సాతాను సమూహం. కనుక లోకస్తుల మీద సాతాను ఆవరిస్తాడు అని ఒక సాదృశ్యం. తోట అనగా సంఘం, సంఘస్థులు, ప్రార్థన చేసేవాళ్ళు, ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు, బైబిల్ చదివేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, స్తుతులు చెల్లించేవారు, దేవుని భావాలు చెల్లించేవారు, దేవుని సువార్త చేసేవాళ్ళు. కూర్చున్న మీరందరూ, నిలబడిన మేమందరూ, మనందరూ తోట అనగా సంఘం, దేవుని సంఘం. దేవుని పేరు పెట్టుకున్నాం. మేము క్రైస్తవులము, మేము దేవుని బిడ్డలము, మాకు యేసే దేవుడు. ఆయన పండుగ రోజు దేవుని చర్చికి వెళ్తాం, దానికి మొక్కుబడి చేసుకుంటాం, స్తుతి ఆరాధన పెట్టుకుంటాం, ప్రభు గురించి పాట పాడతాం, పెళ్ళిళ్ళు వస్తే క్రైస్తవ ఆచారంగా చేస్తాం, పుట్టినరోజులు అయితే పాస్టర్ గారు పిలుస్తాం, సరిపోయిన కార్యక్రమం అయినా సమాధి అయినా పాస్టర్ గారు పిలుస్తాం. ప్రతిదానికి కూడా పాస్టర్ కావాలి, ప్రతిదానికి కూడా పాస్టర్ అనే నామక విధానం. కానీ ఇప్పుడు ఆలోచించిన విషయం ఏమిటంటే లోకములో ఉన్న జనుల మీద ఆకాశ పక్షులు ఆవరిస్తున్నాయి. సంఘస్థులు దేవుని బిడ్డల మీద కూడా ఆకాశ పక్షులు ఆవరిస్తున్నాయి. ఆకాశ పక్షులు అనగా సాతాను సమూహం అనేది. ఆవగింజ అనేది పరలోక రాజ్యం గురించి సూచనగా ఉన్నది. పరలోకానికి వెళ్ళాలనుకున్న వారి యొక్క విషయాల్లో పరలోక రాజ్యం సూచనగా ఉన్నది. పరలోక రాజ్యాన్ని చేరవలసిన వారు, వారి చిన్నవారైనా, వారి జ్ఞానం లేని వారైనా, వారి కొద్దివారైనా, వారు ప్రభువు నమ్ముకుని నామస్మరణ చేశారు కనుక వారు గొప్పవాడైపోయారు, వారు ఎదిగారు, వారు అభివృద్ధి అయ్యారు. అన్నిటికంటే మించిన వారుగా దేవుడు వారిని చేస్తాడని వాక్య సారాంశం. లోకము అనగా పొలము, భూమి అనగా లోకానికి సాదృశ్యంగా మాట్లాడారు, తోట అనగా సంఘానికి సాదృశ్యంగా మాట్లాడారు. అయితే సంఘస్థుల మీద సాతాను ఏలుబడి చేస్తాడు, లోకస్తుల మీద కూడా సాతాను ఏలుబడి చేస్తాడు. లోకస్తులు కూడా క్రమేపీ ఆవగింజ చిన్నదే కానీ అది పెరిగి పూల మొక్కలన్నిటికంటే ఎదిగిందో అలా లోకంలో జీవించే వాళ్ళు కూడా గొప్పలు చేస్తాడు దేవుడు. అలాగే సంఘస్థులు కూడా గొప్పలు చేస్తాడు దేవుడు. ఒక విధంగా చూస్తే సంఘస్థుల కంటే లోకస్తులు హాయిగా జీవిస్తూ ఉంటారు. కానీ వీళ్ళు అనుకుంటారు, నేను ప్రార్థనకి వెళ్తున్నాను, నేను దర్శనం భావిస్తున్నాను, నేను కాలుకి చెల్లిస్తున్నాను, నా భర్త ప్రార్థన, నేను ప్రార్థన, నా పెద్ద కొడుకు ప్రార్థన, కోడల ప్రార్థన, కూతురు ప్రార్థన, అంత ప్రార్థన, మాకు ఎన్ని నష్టాలు వస్తున్నాయి ఏమిటి, అన్ని మాకు పోరాటాలు వస్తున్నాయి ఏమిటి, అన్ని మాకు వ్యతిరేకతలు వస్తున్నాయి ఏమిటని క్రైస్తవులు అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడైతే పరీక్ష చేయడానికి కొన్ని శోధనలు పెడతా ఉంటాడు. ఎందుచేతంటే సాతాను జయించాలంటే
కొన్ని శోధనలు జయించగలిగిన వాడు ఉండాలి. సాతాన్ని తరిమి కొట్టాలంటే కొన్ని పోరాటాల్లో గెలుపొందిన వాడు ఉండాలి. కనుక అందుకు దేవుడు తర్ఫీదిస్తూ ఉంటాడు. లోకస్తులు ఎదుగుతూ ఉంటారు. వారి గురించి ప్రవేమన్నాడంటే, దారిని పోయాను, చెట్టు పెరిగింది, అభివృద్ధి అయింది, కొమ్మలు ఎదిగింది, పెద్ద వృక్షం అయిపోయింది. ఆ కొమ్మల మీద ఆకాశ పక్షులు రాలి, ఆ చెట్టు కింద జంతువులు నివాసం చేస్తున్నాయి, కలకలలాడుతూ ఉంది ఆ చెట్టు అని భక్తుడు బైబిల్ గ్రంథంలో రాశాడు. మళ్ళా కొన్ని దినాలకు మళ్ళీ వెళ్ళి చూస్తే రాయి తుఫాను వచ్చేసింది. ఆ కొమ్మలను ఇరిగిపోయి, ఆ నెమ్మలు ఇరిగిపోయి, మొత్తు కూడా జారి కింద పడిపోయింది. ఆ చెట్టు అక్కడ వేళ్లతో సహా వెలగించబడింది అన్నాడు భక్తుడు. అంటే దాని అర్థం ఏమిటంటే, లోకంలో జీవించే వాళ్ళు కూడా గొప్పలు చేస్తాడు. ఆ తుఫాను వచ్చినప్పుడు, ఆ పోరాటం వచ్చినప్పుడు, ఆ ఉద్రేకం వచ్చినప్పుడు, అనుమానాలు వచ్చినప్పుడు కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతాయి, కుటుంబాలు పతనం అయిపోతాయి. భర్తదారి భార్య, భర్తదారి భర్త, భార్యదారి భార్య అయిపోతుంది, బిడ్డలు పక్షులు అయిపోతారు. ఆ దారి చూడగా స్థలం ఉండదు, ఇల్లు ఉండదు, వాకిలు ఉండదు, సమస్తం వ్యర్థం అయిపోద్ది, నిష్ప్రయోజనం అయిపోద్ది. అలా అయిపోయింది లోకస్తుల సంగతి అని భక్తులే రాశాడు. కానీ తుఫాను సంగతి ఎదిగిన భక్తుల విషయంలో ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని కలవలు వచ్చినా, నీవు కట్టుకున్న ఆ స్థలంలో, నువ్వు కట్టుకున్న ఇంటిలో వేరొక నివాసం చేయడు. నీవు సంపాదించిన ఆస్తి నీ బిడ్డలు తింటారు. నీ తర్వాత తరతరాలు కూడా, నీ తరతరాలు మునిమనుడు కూడా నువ్వు సంపాదించిన ఆస్తిని వాడు భుజిస్తాడు, వాడు తింటాడు అని భక్తుల గురించి చక్కగా రాయబడి ఉంది. కనుక సంఘం అనగా లోకం. కనుక సంఘములో నాటబడింది ఆవగింజ, అలాగే లోకములో నాటబడింది ఆవగింజ. లోకం మీదకి సాతాను వచ్చాడు, సంఘం మీదకి సాతాను వచ్చాడు. ఇందులో గెలుపు ఓటమి ఎవరు అనేది ఆలోచన చేస్తే దేవుడు ఆశ్చర్యకరంగా, మరి యేసు ప్రభు బాలుడుగా ఉన్నాడు. మొదట ఆ బాలుడుగా ఉన్న ఆయన ఎదిగి పెద్దవాడైపోయాడు, గొప్ప గొప్ప అద్భుత కార్యాలు చేశాడు. దావీదు చిన్న కుర్రవాడే, చిన్నవాడే, కానీ ఒడిశల రాయి పట్టుకున్నాడు. భీకరమైన ఆ యొక్క ఎత్తలు కలిగిన గొల్లియాతుని ఆ ఒడిశలతో కొట్టాడు, ఆ నొసలు కొట్టాడు, పట్టబయలు పడిపోయాడు గొల్లియాతు. కానీ చిన్నవాడి చేతిలో గొల్లియాతు పడిపోయాడు. ఆ చిన్నవాడి చేతిలో గొల్లియాతే ప్రాణం తీసేసిన పరిస్థితి ఏర్పడింది. అలాగే మనం ఇలా చెప్పుకుంటూ పోతే ఆ యొక్క మోషే మగపిల్లలు చంపాలని రాజాజ్ఞ అయితే జమ్ము పెట్లో పెట్టి మోషేని నదిలో వదిలేసేశారు. వదిలేసిన తర్వాత అది కొట్టుకొచ్చి ఆ రాజకుమార్తె కట్టబడింది. పడినప్పుడు అది ఒడ్డుగా లాగిచ్చింది. చూస్తే మోసే బాలుడు అన్నాడు, చిన్న బాలుడు. ఆ మోసే చిన్న కన్నీటి బొట్టును బట్టి, అతను ఏడ్చిన ఏడుపుని బట్టి ఆ చిన్న కన్నీటి బొట్టు రాజు యొక్క ఆ రాణి అయిన మనసు మారిపోయింది. ఈ పిల్లవాడిని పెంచడానికి సొంత తల్లినే కేటాయించింది. కనుక ఆ మోషే ఆ కన్నీటి బొట్టు వల్ల పెద్దవాడైపోయాడు. తర్వాత వెట్టి సాగిరి చేయబడ్డాడు. తర్వాత ఆ యొక్క నాయకుడిగా నిలబడ్డాడు. 20 లక్షల జనాంగానికి నాయకుడిగా నిలబడ్డాడు. చిన్న కన్నీటి బొట్టు అతని జీవితాన్ని మార్చేసింది. కనుక చిన్నవారు పెద్దవారు అవటానికి కారణం 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, 5,000 మంది భుజించారు. 5 రొట్టెలు 2 చేపలతో అంతమంది భోజనం పెట్టగలరా? అది అసాధ్యం. అది చిన్న కార్యమే కానీ పెద్ద కార్యాలు జరిగినాయి. కనుక దేవుని దృష్టిలో, దేవుని విధానాల్లో చిన్నవారమైనా, జ్ఞానం లేని వారమైనా, తెలివి తక్కువ వారమైనా, అమాయకులమైన కొద్దివారమున్న మనను దేవుడు అభివృద్ధికరమైన జీవితాల్లో మనం నిలబెడతాడు. ఆశ్చర్యకరమైన అనుభూతులు మనల్ని ముందుకు నడిపిస్తాడు. మీకు అర్థమైపోయి ఉంటుంది. కనుక 3 భక్తులు 3 విధాలుగా మాట్లాడారు. కనుక పొలములో నాటబడింది ఆవగింజ, అలాగే ఆ భూమిలో నాటబడింది ఆవగింజ. అది పెరిగింది, పెద్దదైపోయింది. అది చిన్నదే కానీ, ఆవగింజ చిన్నదే కానీ పూల మొక్కలన్నిటికంటే పెద్దగా ఎదిగింది అని సాక్షార్థంగా మనకు కనిపిస్తుంది. అలాగే లోక కూడా తోటలో ఆవగింజ వేయబడింది.
ఆ తోటలో అది చిన్న ఆవగింజే కానీ అది పెరిగి పెద్దదై పూల మొక్కలన్నిటికంటే పెద్దదైపోయింది. అది పెద్దదైపోయే వరకు కూడా ఆకాశ పక్షులు రాలేదు. పేరు కలిగే వరకు కూడా ఆకాశ పక్షులు రాలేదు. ఈ ఆవగింజ ఏముంది? ఇది బుట్టది, చిన్నది, చాలా ఏమి జరుగుతుంది, దీనివల్ల ఏముంది అనుకుంది ఆకాశ పక్షి. కానీ అది నాటబడిన తర్వాత, అది పెరిగిన తర్వాత, పూల మొక్కలంటే అన్నిటికంటే పెద్దదైన తర్వాత అప్పుడు ఆకాశ పక్షి దాని మీద రాలింది. కనుక మన జీవితాల్లో కూడా, మన కుటుంబాల్లో కూడా, మన పరిస్థితుల్లో కూడా అలాగే ఉంటుంది. అలాంటి పరిస్థితి మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితిని మనం ఎదుర్కొంటాం. కారణం ఏమిటంటే ఏమీ లేని వారు ఉన్నప్పుడు సాతాను మన జోలికి రాడు. అభివృద్ధి పేరు ప్రఖ్యాతి కలిగినప్పుడు, జ్ఞానవంతుడు ఉన్నప్పుడు, భక్తి కలిగిన వాడు ఉన్నప్పుడు, జ్ఞానం కలిగిన వాడు ఉన్నప్పుడు, అన్ని రీతిలో ధనవంతుడైనప్పుడు, అన్ని రీతిలో మంచి భక్తి చేస్తుంది అనుకున్నప్పుడు ఆకాశ పక్షి అనే సాతాను మన మీద గూడు కట్టుకుంటాడు. చూడండి, కనుక తోట అనగా, ఆ పొలం అనగా, అలాగే భూమి అనగా మనం నేర్చుకున్నాం అది చిన్నదే కానీ ఎదిగి పెద్దదవుతుంది. అలాగే మనల్ని కూడా దేవుడు ఏమి లేని వారికి ఉన్న దేవుడు మనకు గొప్ప స్థితిని, గొప్ప ఆనందాన్ని కలిగజేస్తాడు. సేవ జీవితంలో, ప్రారంభ జీవితంలో మరి 82వ సంవత్సరంలో సేవకుడిగా నేను అయ్యాను. సేవకుడిగా అయినప్పుడు నేను ఒక్కడే పూజించడానికి కూడా నాకు ఆహారం దొరకలేదు. తల్లిదండ్రులు మరి విమర్శించారు, బంధువులు విమర్శించారు, రక్త సంబంధం విమర్శించారు. సేవ ఏమిటి, నీకేదే కర్మ. కోనేరు రంగారావు గారు తరపున ఆ మంత్రిగా పనిచేస్తున్నాడు. ఆయన మా తాత. అంత మంత్రిగా ఉన్న మనవడికి మంచి ఉద్యోగం చూపిస్తాం, నువ్వు బాగా చదువుకున్నావు, నీకేదో ఉద్యోగం ఏర్పాటు చేస్తావని మా బంధువులందరూ కంకణ కట్టారు. ప్రార్థన అంటే తెలియదు, దేవుడు అంటే తెలియదు, దేవుడి విధానం తెలియదు, అన్నిలా విందు కూడి కలరు, అది లేదు ఇది లేదు. కనుక ఒక మూర్ఖత్వంతో కష్టపడాలి, చదువుకోవాలి, పని చేయాలి, సంపాదించుకోవాలి అనే ఉద్దేశం తప్ప ఇంకొకటి లేవు. అలాంటి సమయంలో నేను క్రైస్తవుడిగా మారినప్పుడు రకరకాలుగా ఎన్నో రకాలుగా శోధించడం చూశాను. కానీ దేవుని కృపలో అలాంటి పరిస్థితుల్లో పగలంతా పొలాలు దోక్కుని రాత్రి సమొచ్చి ప్రార్థన పెడితే ఎవరు వచ్చేవాడు కాదు. కనుక 100 దినాలకు 10 దినాలకు కొంచెం ఆహారం తినేవాడిని. కనుక ఇలాగూ ఆరోగ్యం దెబ్బతినిపోయి యవనవసరంగా ఉన్నప్పుడు నోటంటే బ్లడ్ వచ్చి, రక్తం వచ్చి చనిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఒక ముసలమ్మ దగ్గర 10 నయా పైసలు మజ్జిగ మాట్లాడుకున్న ఒక గ్లాసు మజ్జిగ 10 నయా పైసలు. అలా 4 రోజులు మా తాగిన తర్వాత ఆదివారం ప్రార్థన పెడితే 50 నయా పైసలు వచ్చాయి. కానీ మజ్జిగ 70 పైసలు కట్టాల్సి వచ్చేది. ఇంక 20 పైసలు బాకీ అయిపోయాయి. అది కూడా మానేశాను. నేను ప్రభు దగ్గర ప్రార్థన చేయటం ప్రారంభించాను. దేవా, నువ్వు చేతగాని దేవుడు అయితే ఏదో ఉద్యోగం చూపిస్తే పగలు ఉద్యోగం చేసుకుంటాను, రాత్రి సేవ చేస్తానని ప్రభు దగ్గర ప్రార్థన చేసి కన్నీరు కనిస్తే అప్పుడు ప్రభు చెప్పింది ఏమిటంటే సంపూర్ణమైన సేవ చేయి, నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలు నెరవేర్చు, పెద్దలు అడుగుతాడు నువ్వు నడువు, నిన్ను గొప్పగా చేస్తాను, దీర్ఘాయుష్మంతుడిగా నిన్ను నీ ద్వారా గొప్ప గొప్ప కార్యాలు చేస్తాను, నేను బహుగా నిన్ను వాడుకుంటానని స్వరపడింది. ఆ తర్వాత దేవుడు ఆశ్చర్యకరంగా మరి మనుషులు రావటం, స్వస్థత జరగటం, దయ్యాలు పోవటం, రోగులు రావటం, ఇలా జరగటం ప్రారంభించింది. అలా సంఘం ఏర్పడింది. కనుక ఒక గుప్పుడు మెతుకులు దొరక్క 100 దినాలు 10 దినాలు అనుమతించిన వాడిని, ఆ మధ్య కూడా డబ్బులు కట్టుకోలేని వాడిని 84 సంవత్సరాలు మ్యారేజ్ అయింది. 85 సంవత్సరాలు బిడ్డలు కలగటం ప్రారంభించారు. అలాంటి సమయంలో కూడా కష్ట దినాలు ఏర్పడేవి. అలాంటి సమయంలో నడిచేది సేవ చేసాం, కొద్దికాలం సైకిల్ ఇస్తే సైకిల్ మీద సేవ చేసాం. దేవుని యొక్క ఉద్దేశ ప్రకారంగా దేవుడు చేసిన కార్యం ఏమిటంటే ఒక గుప్పుడు మెతుకులు జరిగితే చాలు ప్రభు అనుకున్న నా జీవితంలో 100 మంది తీర్మానాలు ఉన్న వాళ్ళు పోషించడానికి దేవుడు అవధులు కలిగించాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. 40 మంది శిష్య బృందాన్ని సంఘాల్లో ఏర్పాటు చేశాడు. కానీ ప్రాంతాల్లో, పల్లె ప్రాంతాల్లో, పట్టణంలో సేవ తరపులు ఏర్పాటు చేసి అనేక మందిని పంపించాడు. వాళ్ళు పోషించే విధానం దేవుడు ఏర్పాటు చేశాడు. భార్య భర్తలు దేవుని సన్నిధిలో పిల్లలకు కూడా గ్లాసు మంచినీళ్ళకి ప్రార్థన చేసి తాగిచ్చి స్కూల్ పంపించేవాళ్ళం. వాళ్ళు ఆకలేవాళ్ళు కాదు. అంత కష్ట దినాలు అనిపించిన నా చేతులతో భార్య కానీ బిడ్డలకు కానీ ఈ రోజు వరకు నేను బట్టలు కొనలేదు, నా వరకు కూడా నేను బట్టలు కొనుక్కోలేదు. దేవుడు ఆశ్చర్యకరంగా అన్ని విధానాల్లో లేమి స్థితిలో నడిచి వెళ్ళి సేవ చేశాం.
కనుక సైకిల్ మీద వెళ్ళి సేవ చేశాం, రూపాయి లేక అలమటించాం. దేవుడు ఈనాటికి దేవుడు అద్భుతకరంగా అభివృద్ధి చేశాడు. కనుక ఆవకింద చిన్నదైన కూర మొక్కలన్నిటికంటే ఎలా ఎదిగిందో దేవుని బిడ్డల సాక్షాత్తంగా దేవుడు మమ్మల్ని ఎదుగుదలలో ముందుకు నడిపించాడు. రూపాయి లేక నడిచి వెళ్ళి సేవ చేసిన దినాలు ఈ రోజులో ₹1000 ఖర్చు పెట్టి దేవుని మీటింగ్ నిమిత్తం తలుపెరకుండా దేవుని సేవలో పరిశీలనలో ముందుకు సాగుతున్నాం. దేవుని యొక్క అనుభూతి ఆ సాక్షాత్. అయితే ఎదిగిన తర్వాత, పేరు పొందిన తర్వాత ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం చూడండి. 18వ అధ్యాయం 2వ వచనం. అతను గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లా నేను మహాబబులోను కూలిపోయాను. అది దయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టి అయిపోయింది. బబులోను పేరు పొందింది. బబులోను దేశం అంటే నెబుకద్నెజరు రాజు అంటే గడగడలాడిపోయింది రాజ్యాలన్నీ. ఏక చక్రాధిపత్యం వహించాడు. చుట్టుపక్కల రాజ్యాలన్నీ కూడా గడగడలాడించాడు నెబుకద్నెజరు రాజు. అంతటి మహత్తరమైన బలిష్టంగా పేరు పొందిన రాజు రాజ్యము దానిలోకి ఏమేళ్ళి అపవిత్రాత్మలు ఉనిగిపట్టి అయిపోయింది. ఆకాశ పక్షులు వచ్చి బబులోను దేశం మీద రాలిన తర్వాత చల్లా చెదరైపోయింది దేశం. దిక్కుమొక్కులేని దేశంలాగా అయిపోయింది. దేవుని బిడ్డలమైన మనం దేవుడు ఎదిగిన తర్వాత, బాగా ఎదిగించిన తర్వాత, అభివృద్ధి అయిన తర్వాత, ఆరోగ్యవంతులుగా ఉన్న తర్వాత సాతాను అపవిత్రాత్మలు మన మీద నివాసం చేస్తూ ఉంటాయి. ఆకాశ పక్షులు మన మీద ఎన్ని వెళ్ళినా పర్వాలేదు, మన తల మీద ఎన్ని ఆకాశ పక్షులు పర్వాలేదు, కానీ ఆకాశ పక్షి మన తల మీద మాత్రం రాలకూడదు. ఎన్నో ఆలోచనలు వస్తాయి, ఎన్నో ఆకాశ పక్షులు మన మీద ఎగురుతూ ఉంటాయి, కానీ ఆకాశ పక్షి మన తల మీద రాలకూడదు. అలా రాలితే మన జీవితాల్లో ఎన్నో విధాలుగా జరుగుతూ ఎన్నో విధాలుగా కొనసాగిస్తాడు. ఈనాటి దినాల్లో అది ఎదిగిన తర్వాత, అది పేరు పొందిన తర్వాత, తినడానికి ఆహారం వచ్చిన తర్వాత, దరిద్రకు వస్త్రం వచ్చిన తర్వాత, పేరు ప్రఖ్యాతి కలిగిన తర్వాత దేవుడు ఎవరనే పరిస్థితికి వచ్చేసారు. దేవుని ఆజ్ఞలు ఉల్లంఘించేశారు. దేవుని క్రమాన్ని బయట పెట్టేస్తున్నారు, పక్కన పెట్టేస్తున్నారు. నేనే దేవుణ్ణి, నాదే వేదం, నాకు అంతా తెలుసనే తత్వంతో జీవిస్తే ఈనాటికి కూడా 79వ సంవత్సరం మారుమనసు పొంది ఇన్ని సంవత్సరాలు సేవ చేసిన తర్వాత కూడా, ఇన్ని ఆత్మ రక్షించినా కూడా ఒక కొత్త అనుభూతి నాకు నేర్పు ప్రభువా, ఒక కొత్త సత్యం నాకు నేర్పు ప్రభువా. ఇక నేను ఎలా నడవాలో నాకు బోధించు ప్రభువా, నేను ఎలా నడిపించాలో నాకు అర్థం చేయించు ప్రభువా, ఎవరి దగ్గర ఎలా ఉండాలో ఆ తగ్గింపు వరకు నాకు దయచే ప్రభు అని ఈ రోజు వరకు కూడా నాకు అంతా తెలుసనే తారతమ్యం మా మనసులో లేదు. ఇంకేం నేర్చుకోవాలి, ఇంకెలా పరిగెత్తాలి, ఏ ఊరు ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా సంచరించాలి, ఎవరితో ఎలా నటించాలి, జీవించాలని తాత్పర్యంతో ముందుకు సాగుతున్నా. పెళ్ళైన కొత్తలో 84వ సంవత్సరంలో భార్య ఒక మాట చెప్పాను, నువ్వు చదువుకున్న దానివి, ధనవంతురాలు, నేను వంకాయలు తీసుకొచ్చి గిరాటేసి కొట్టేసేది, పురుగులు ఉన్నాయని. కనుక ఏదో దొరక దేవుడు ఏదో 4 రోజులు దొరికితే వాటి పక్కన పడేసేసేది. ఎవరో బియ్యం తీసుకొస్తే వాటి పురుగులు ఉండేవి. కనుక ఎలా తినాలి అని ఆమె ధనవంతురాలు కుటుంబంలో పుట్టింది, నేను పేదరిక కుటుంబంలో పెట్టాను. కానీ పేదరికం అనేది ఆమె తెలీదు. పేదరికం అనేది చిన్నప్పటి నుంచి కూడా అలవటించిన వాడు నేను. కడుపు నిండటానికి ఏదైనా పర్వాలేదని తాత్పర్యం కలిగిన వాడిని. కనుక భార్యకి ఎలా చెప్పాలి, ఏ విధంగా నా అడుగుజాల్లోకి రావాలి, ఎలా వస్తే బాగుంటుందని ఒక చిన్న పిల్లగా భార్యగా లెక్కలేదు లేదు. నాకు చెల్లి లేకుండా దేవుడు చేశాడు కనుక నాకు చెల్లిగా అనుకుని ఒక మూల పాఠాలకు చెప్పుకుంటూ వచ్చేవాడు. ఎవరు యవనస్తులు అనేక మంది ప్రార్థనకు వస్తే ఆ ప్రార్థనకు వచ్చిన తర్వాత రాత్రి నేను భార్యకు చెప్పేవాడు, ఇదిగో వారి మనసు ఎలాంటిది, వారి మనసు ఎలాంటి తత్వం ఉంది, నువ్వు ఇలా మెయింటైన్ చేస్తే వాళ్ళు మన దగ్గర ఉంటారు. ఏది యవనస్తులని నువ్వు దూరంగా ఉంటే వాళ్ళు మనం నడిపించలేము. యవనస్తులు నడిపిస్తేనే
మన దేవుడు సాక్షిగా నిలబడతాడు. మా గురువు గారు నన్ను పట్టుకున్నాడు కనుక ఎవరి కాలంలో సేవ నిలబెట్టాను, సేవకుడిగా అయ్యాను. అలా యవనస్తులు, అలా వృద్ధులు యవనస్తుల దగ్గర, స్త్రీల దగ్గర, పురుషుల దగ్గర ఎలా ఉండాలి అని ఆ రాత్రి వాళ్ళ మనసుని ఎరిగి వాళ్ళ మనసు ఎలా ఉంటుందని భార్యకు చెప్పి, భార్యకు బోధించి ఆమె సలహా చెప్పేసి నేను మీటింగ్ వెళ్ళిపోతూ ఉండేవాడిని. కనుక అలాగే మెయింటైన్ చేస్తూ అలాగే నడిపిస్తూ వాడు ఎవరైనా వాళ్ళని హత్తుకున్నట్టు పట్టుకుని వాళ్ళని విడిచిపెట్టుకోకుండా దేవుని సేవలో ముందుకు నడిపించేవాడిని. నేను నా భార్యతో యవనస్తుడైనా నేను మార్కెట్కి వెళ్ళేవాడిని కాదు, బట్టల షాపుకి వెళ్ళేవాడిని కాదు. ప్రార్థన కూటం అంతవరకే. కానీ ఎక్కడ భార్య తెలియదు ఆ ప్రార్థనలు యవనస్తులతో వాళ్ళని వెళ్ళి తీసుకుని వెళ్ళి చేసినని అలా అలా దేవుని సేవ చేయటం వల్ల యవనస్తులు నడిపించగలిగాం. కనుక దేవుని విషయంలో ఆ రోజు కానీ ఈ రోజు కానీ నా భార్యతో మార్కెట్కి వెళ్తాం కానీ షాపుకి వెళ్తాం కానీ ఈ రోజు వరకు నాకు అలవాటు అది లేదే. లేతే సేవకి వెళ్తాం, ప్రార్థనకి వెళ్తాం, ఏదన్నా పని ఉంటే ఎవరైనా తీసుకుని వెళ్తాం తప్ప నేను ఈ రోజు కోడళ్ళు కొడుకులు వచ్చారు కనుక వాళ్ళే మీటింగ్ చేస్తుంది. మరి ఆ రోజు నేను ఎవరు వస్తుండే, ఆమె ఎవరు వస్తున్నాలే, ఉన్నవాడు ఎవరు వస్తలే. మరి ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళని నమ్మి వాళ్ళ సలహాలు ఇస్తూ భక్తి నేర్పుతూ ఈ రోజున నా తల్లి అని ఆమె కాళ్ళు పట్టుకుని ఆమె దగ్గర నేను తెచ్చుకుంటాను ముందుకు సాగేవాడు. కనుక దేవుని విషయంలో అలాంటి మనసును గ్రహించి ఆ మనసు ప్రకారంగా భార్య సలహా ఇచ్చి ఎవరు ఇచ్చిన వాళ్ళు పోగొట్టుకోకుండా నిలబెట్టుకోగలిగిన స్తోమత, శక్తి ఈ రోజు ఆ రోజు అలాగే నిలబడి అర్ధరాత్రిలో ఎవరొస్తుందో నేను మాట్లాడినా నా భార్యకు అనుమానం ఉండేది కాదు. కానీ ఎవరొస్తుందో నా భార్య ఎక్కడికి పంపించినా నాకు అనుమానం ఉండేది కాదు. అలాంటి అనుమానాస్పదాలు మా జీవితంలో జరిగితే ఈ రోజు అన్ని సంఘాలు కట్టేవాళ్ళు కాదు, అన్ని ఆత్మ రక్షించేవాళ్ళు కాదు. సాతాను అనేక రకాల గూడు కట్టుకుని ఆ పతనం చేయడానికి సిద్ధపడతాడు కనుక దేవుని విషయాల్లో, కుటుంబ విషయాల్లో దేవుని పరంగా ఏముంది, అపవిత్రాత్మకు నిలయం అయిపోయింది, అపవిత్రాత్మకు నివాస స్థలం అయిపోయింది, ఉనికి పట్టు అయిపోయింది, గలిబిలి అయిపోయిందని ఇక్కడ మనకు కనిపిస్తున్న ఒక సందర్భంలో ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రహాము గారితో ఇదంతా నువ్వు స్వతంత్రించుకుంటావు, ఈ తర్వాత నీ సంతతికి నేను అనుగ్రహిస్తాను అన్నాడు ప్రభు అబ్రహాముతో. 10వ వచనం అనుకుంటా. అన్నప్పుడు అది నాకు ఎట్లా తెలియను ఏమన్నాడు దేవుడు, ఏమన్నాడు, ఈ దేశమును స్వతంత్రించుకుంటావు, నీకు ఇవ్వడానికి యువతను తీసుకొచ్చాను, యెహోవా నేనే కనుక ఈ భూమంతా స్వాస్థ్యంగా నీకు నీ సంతానానికి ఇస్తాను అన్నాడు. అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. అబ్రహాము ఏమన్నాడంటే, అయ్యా అది నాకెట్లా తెలియను, నువ్వు నాకు ఇస్తావని నాకెట్లా తెలియను, నా పక్కన ఉన్నవారు నా వాళ్ళు కాదు, నా బంధువులు కాదు, ఇదంతా నాకు ఇస్తానంటున్నావు, వాళ్ళు నాకు సంబంధులు కాదు, నా తోబుట్టులు కాదు, నా పరాయి వారు, ఇది ఎట్లా నాకు తెలియదు అని అన్నప్పుడు దేవుడు ఏమన్నా అంటే, ఒక పేయిని, ఒక మేకని, ఒక పౌరాన్ని నాకు బలివు, నేను నీకు అనుగ్రహిస్తాను అన్నాడు ప్రభు. అన్నప్పుడు అలాగే బలిచ్చాడు, కాపలా కాస్తున్నాడు. అయితే కాపలా కాస్తున్న సమయంలో కురుకొచ్చింది. కురుకొచ్చిన బలి మీద ఎవరు రాలేరు, ఆకాశ పక్షి గద్దలు రాలి చూడండి. ఆ యొక్క బలి సమయంలో, బలి ఉండడానికి సిద్ధమైన సమయంలో వాటి మీద గ్రద్దలు రాలినవి. ఆ కళేబల మీద ఏమాలి, గ్రద్దలు ఆకాశ పక్షులు రాలి. ఆయన తోలి వేస్తా ఉన్నాడు, అవి రాలుతున్నాయి, ఆ బలి ద్రవ్యం మీద వాడుతున్నాయి, ఈ తోలేస్తా ఉన్నాడు. అబ్రాముకి కొంచెం కునుకుపాటు వచ్చేసింది. ఏమొచ్చింది గాఢ నిద్ర పట్టింది. గాఢ నిద్ర కూడా పట్టేసింది. గాఢ నిద్ర వచ్చినప్పుడు కఠినమైన భయంకరమైన చీకటి కనిపిస్తుంది. ఇది మెలుగున్నప్పుడు ఆకాశ పక్షుల బలి ద్రవ్యం మీద వాడుతున్నాయి. ఈ తోలేస్తా ఉన్నాడు ఆకాశ పక్షుల్ని, ఆ గ్రంథ రూపంలో ఉన్న వాటిని. ఈ తోలుతూ ఉన్నప్పుడు ఈయనగా గాఢ నిద్ర వచ్చేసిందట అబ్రహాం గారికి. గాఢ నిద్ర వచ్చినప్పుడు కటికి చీకటి వచ్చేసిందట. అంతా కూడా కటికి చీకటి అయిపోయింది.
తనకు బలి ద్రవ్యం బలర్పించమన్నాడు. అది సవ్యంగా కాపలా కాయాలి. ఆకాశ పక్షిలో బలిదాని మీద వాలకూడదు. ఈయన గాలి నిద్రపోయాడు. కటికి చీకటి అయిపోయింది. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే ఏమన్నాడు, కానీ పరదేశమందు నివసిస్తారు, ఆ దేశపు వారికి దాసులవుతారు, 400 ఏండ్లు శ్రమ పెడతారు. చూసారు, చిన్న గాఢ నిద్ర వచ్చే సమయానికి ఆకాశ పక్షులు రాలే సమయంలో వాటిని పారద్రోలుతున్నాడు అబ్రహాం. మన పితడైన అబ్రహాం పారద్రోలుతున్నాడు. పారద్రోలుతున్న సమయంలో గాఢ నిద్ర వచ్చేసింది. ఆ గాఢ నిద్రలో భయంకరమైన గాఢాంధకం చీకటి కమ్ముకుంది. కమ్ముకున్నప్పుడు దేవుడు అంటున్నాడు, 400 సంవత్సరాలు నీ సంతతి వారు వెట్టి సాకిరి చేస్తారు, బానిసలుగా ఉంటారు అని దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. కానీ ఒక కురుగుపాటు వల్ల 400 సంవత్సరాలు పనిష్మెంట్ పడింది అబ్రహాం సంతతి మీద. 400 సంవత్సరాలు వెట్టి సాగు చేయవలసిన ఐగుప్తు దేశంలో వెట్టి సాగు చేయవలసిన పరిస్థితి వచ్చేసింది. బలి అర్పించే సమయంలో, అబ్రహాం బలి అర్పించే సమయంలో, ఆ భూమిని స్వాస్థ్యంగా సంపాదించుకునే సమయంలో, దేవుడి మాట నెరవేరుస్తున్న సమయంలో గాఢ నిద్ర వచ్చేసింది అబ్రహాం గారికి. గాఢ నిద్రలో చేసింది. వెంటనే గాఢ నిద్ర వచ్చినప్పుడు ఆ కునుకుపాటు గాఢ నిద్ర వల్ల తన కుటుంబానికి 400 సంవత్సరాలు వెట్టి సాగం చేయవలసిన పరిస్థితి వచ్చింది. అయినా కూడా దేవుడు ప్రేమ కలిగిన వాడు కనుక, శక్తి కలిగిన వాడు కనుక ఆ తర్వాత నీ వారు బయటకు రప్పించబడతారు, బయటికి తీసుకొని వస్తారు, క్షేమంగా ఉంటారు, ఆస్తులతో వస్తారు, వారిని నేను నడిపిస్తానని దేవుడు మాట్లాడాడు. అబ్రహాం ఎదిగిన తర్వాత, దేవుడితో మాట్లాడిన తర్వాత, బలి కార్యం జరిగించిన తర్వాత, అతని గాలి నిద్ర పడకంటే ఆకాశ పక్షులు రాలిన తర్వాత 400 సంవత్సరాల పనిష్మెంట్ అబ్రహాం అనిపించవలసిన పరిస్థితి వచ్చేసింది. ఆకాశ పక్షులు రాలుతాయి. అవి కోపం పుట్టిస్తాయో, ద్వేషాలు పుట్టిస్తాయో, అసహ్యం కలిగిస్తాయో, మనుషులు సంపదయో, దొంగతనం చేపిస్తాయో, చదువులు మానిపిస్తేస్తాయో, సమాజానికి విరోధంగా చేస్తాయో తెలియదు కనుక అబ్రహాం పరిస్థితులు చూస్తే ఎంత భయంకరమైన పనిష్మెంట్ పొందాడు. అయినా కూడా దేవుడు కరుణ కలిగిన తర్వాత ఏమన్నాడు, తర్వాత ఎవరికి దాసులు అవుతారో నేనే తీర్పు తీరుస్తాను, ఆస్తితో బయలుదేరుతారు, నీవు క్షేమముగా పోయేదవు, వృద్ధాప్యమందు పాతి పెట్టబడతావు. చాలా చూసారా, క్షేమముగా నీ జనులు సాగనంపుతారు, నువ్వు వృద్ధాప్యమందు నీకు సమాధి చేస్తాను, దీర్ఘాయుష్మంతుడు కలిగి నిన్ను పెడతాను, ఒక సాక్షిగా నేను నిలబెట్టి అబ్రహాం విశ్వాసుల తండ్రి అనే నామకరణతో నేను కొనసాగిస్తాను. కనుక క్రైస్తవులకి అబ్రహాం తండ్రి, అలా యూదులకు అబ్రహాం తండ్రి, అలా ముస్లింలకు కూడా అబ్రహాం తండ్రి, 3 తెగల వారికి సర్వలోకమంతా కూడా అబ్రహాము తండ్రిగా పేరు పొందాడు, నిలబెట్టాడు. దేవుడు చెప్పిన ఆ బలి కార్యక్రమంలో కొనసాగించాడు కనుక అలాంటి ఉత్తీర్ణత కలిగిన అనుభూతి కలిగింది. ఈ రాత్రి సమయంలో నేను చెప్పాల్సిన విషయం ఏమిటంటే, సాతాను మన ఇంటిలో గూడు కట్టుకుంటాడు, సాతాను వ్యక్తిలో ప్రవేశిస్తాడు, సాతాను కుటుంబంలో ప్రవేశిస్తాడు, సాతాను ఇంటిలో ప్రవేశిస్తాడు, సాతాను సంఘంలో ప్రవేశిస్తాడు, సాతాను సహవాసంలో ప్రవేశిస్తాడు. అనగా కలవరపరిచి గలిబిలి చేస్తున్నప్పుడు కూడా మనోనిపురం కలిగిన వారుగా దేవుని దగ్గర ప్రార్థనా శక్తితో ముందుకు సాగితే సాక్షులుగా దేవుడు నిలబెడతాడు. అదే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 13 చదువుకున్నాం. అదే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 13 ముగించేస్తాను చూడండి. 2వ అధ్యాయం 13 ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 13 సాతాను సింహాసనం ఉన్న స్థలములో, సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నీవు కాపురం ఉన్నావని
నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న స్థలములో నాయన విశ్వాసి ఉండి నన్ను కూర్చి సాక్షి అంత్యపైన వాడు మీ మధ్య సంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. చూసారా, సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. సాతాను ఉన్న స్థలములో మనం నివాసం చేస్తూ ఉన్నాం. అయితే అంతిపైన వాడు విశ్వాసి అయి నన్ను గురించి సాక్షి అయిన వాడు మీ మధ్య సభపడిన రీతిగా అతను సాక్షిగా నిలబడ్డాడు. అంతిపైన వాడు సాక్షిగా నిలబడ్డాడు. మరణం వచ్చినప్పుడు కూడా, మరణ బంధుకు కాస్తున్నప్పుడు కూడా అతను నేను దేవుని సాక్షిని, నేను దేవుని బిడ్డనని గట్టిగా నిలబడ్డాడు కనుక అతడు దేవుని దృష్టిలో మంచి సాక్షిగా నిలబడ్డాడు. అంతిపోయిన వాడు నా నామం గట్టిగా చేపట్టి నా విశ్వాసమును విసర్జింపలేదు. కనుక సాతాను ఏలుబడి చేస్తున్న ఈ లోకములో మనం ఉన్నాం. ఏ సమయంలో సరిపడతాడో, ఏ సమయంలో గలిబిలి చేస్తాడో మనకు తెలియదు కనుక మంచి విశ్వాసంగాను నమ్మకంగాను మనం పట్టుకున్న వాటిని గట్టిగా పట్టుకుని దేవుని దగ్గర కొనసాగిస్తే అద్భుతకరమైన ఆనందాన్ని దేవుడు మనకు కలగజేస్తాడని వాక్యం మనతో మాట్లాడుతుంది. కనుక సాతాను సందర్భం మరొక విషయంలో ఆ యొక్క మత్తయి సువార్తలో 16వ అధ్యాయంలో చూస్తే అక్కడ యేసు ప్రభు చెబుతూ ఉంటాడు, నేను లోకాలను ముగిస్తాను, ఆ తర్వాత నేను సిలువ వేయబడతాను, చనిపోతాను, తిరిగి లేస్తాను అని యేసు ప్రభు చెబుతూ ఉంటాడు 16వ అధ్యాయం మత్తయి సువార్తలో. అప్పుడు పేతురు ఏమంటాడంటే, ప్రభువా ఇది దూరమవును కాక, నువ్వు సిలువకు ఎక్కబడకుండా ఉంటుందో కాక అని పేతురు మాట్లాడినప్పుడు ప్రభు అంటాడు, సాతానా వెళ్ళిపో అంటాడు. కనుక సాతాను పేతురును ఆవరించింది కనుక పేతురులో సాతాను చొరబడి పేతురు ద్వారా సాతాను మాట్లాడిస్తుంది. నీకు అలాగ జరుగును కాక, అలా జరుపుకోకుండా ఉండును కాక అని మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. కనుక యేసు ప్రభు ఆయన శాపగ్రస్తుడైపోయాడు. ఆయన శాపాన్ని భరించాడు. ఆయన సిలువలో శ్రమలు పొందించి మనకున్న శాపాన్ని ద్వితీయోపదేశ కాండములో ఒక మాట ఉంది, కనుక సిలువేయబడిన వాడు శాపగ్రస్తుడు అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. సిలువేయబడిన వాడు శాపగ్రస్తుడు. ద్వితీయోపదేశ కాండం 21వ అధ్యాయం 22 నుంచి 23 వచ్చిన చదువుకుంటే చదవాల్సిన అవసరం లేదు. సిలువేయబడిన వాడు శాపగ్రస్తుడు. ఆయన శాపగ్రాహి అయితేనే కానీ మానవుల మీద శాపం తొలగిపోదు. కనుక మానవుల మీద ఆ దురాత్మ శక్తి తొలగిపోదు. యేసుక్రీస్తు మన కొరకు శాపం ధరించాడు. ఆయన పవిత్రుడైన కూడా, ఆయన పరిశుద్ధుడైన కూడా, ఏ పాపం లేనివాడైనప్పుడు కూడా మన కొరకు ఆయన శిలువ మోసాడు, మన కొరకు శిలువ భరించాడు. మన మీద ఉన్న శాపాన్ని ఆయన తొలగించాడు. ద్వితీయోపదేశ కాండంలో శిలువ మీద మోసి చనిపోయిన వాడు శాపగ్రస్తుడు. ఆ శాపగ్రస్తుడు అయితేనే మానవాళికి విమోచన కలుగుద్ది. ఆయన శాపగ్రాహిగా మన కొరకు సిలువేయబడ్డాడు. అందుకని గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం 3వ అధ్యాయము 13-14 వచనాల్లో యేసుక్రీస్తు మనందరి కొరకు శాపగ్రాహి అయిపోయాడు. మనందరి కొరకు ఆయన పాపం లేని వాడు అయినప్పుడు కూడా మన మీద ఉన్న శాపం తొలగించి సాతాను యొక్క ఆ కోళ్ళ తల చెరగదొక్కించడానికి ఆయన మన కొరకు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచ్చిన చూడండి. లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా ఆదిజనులో కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనము ధర్మశాస్త్ర శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడిన, మ్రాను మీద వేలబడిన వాడిని కూడా శాపగ్రస్తుడు. మన కొరకు శాపగ్రాహి అయిపోయాడు. మనల్ని ఆస్వాదించడానికి, దుష్టత్వం నుంచి మనల్ని మళ్లించడానికి ఆయన శాపగ్రాహి అయిపోయి, ఏ పాపం లేని వాడు అయినప్పుడు కూడా ఆయన మన కొరకు శాపగ్రాహి అయిపోయాడని సందర్భం మనం గ్రహించాలి.
ఒక సందర్భంలో నేను సేవకెళ్ళిన కొత్తలో మా అన్నయ్య భార్య కడుపు నొప్పని బాధపడుతూ వచ్చింది. మా కుటుంబంలో మా అన్నయ్య ఆ పూర్వీకులు కూడా కడుపు నొప్పితోనే బాధపడ్డారు. మా అన్న కూడా కడుపు నొప్పి, అలాగే మా వదిన కూడా అలాంటి కడుపు నొప్పితో ప్రార్థన ఆమె కూడా ప్రార్థనకు వచ్చేసి ప్రార్థన చేసుకుంటాను. ప్రార్థన చేసుకుంటూ వచ్చిన తర్వాత యేసు ప్రభు గురించి ఇలా చెప్తా, ఇలా ప్రార్థన చేయి ఆయన ప్రార్థన చేస్తూ ఉండగానే దేవుడు ఆమెను కరుణించి ఆమెకు కళ వచ్చింది. ఏం కళ అంటే షర్ట్ ఉందట, షర్ట్ చిరిగిపోయిందట, బట్టల సంది పక్కన ఊడిపోయి ముక్కలు అయిపోయినట్టుగా ఆ కళ వచ్చింది. కళ వస్తే వదిన మరి కళ రావటం ఏంటో మరి నాకు అర్థం కావట్లేదు, షర్టు బట్టలన్నీ ఊడిపోవటం ఏంటి, షర్ట్ చిరిగిపోవటం ఏంటి, మన షర్ట్ని ఏమన్నా చిప్పేసావా పాపం వచ్చినప్పుడు అని అన్నా పెద్దాం కదా అంటే అందే అయ్యా ఆ సత్యం నేను చెప్తున్నా నేను కనుక అది వాస్తవంగా జరిగిన విషయం. ఏమిటంటే నా కోపం వచ్చినా మీ అన్న కోపం వచ్చినా కళ్యాణం చేస్తాం అనుకోండి, ఇద్దరు కళ్యాణం చేస్తారంట. కళ్యాణం చేసి ఏం చేస్తారా వదిన అన్న, కళ్యాణం చేసి సైకిల్ చేసుకుని లోపల గదిలోకి వెళ్ళిపోయి గడిపెట్టేసేస్తామని. గడిపెట్టేసి ఏం చేస్తావు వదిన అన్న, ఏం చేస్తామంటే అయ్యా ఆ పిట్లో మాకు టేప్ గ్రాంఫోన్ రికార్డు ఉంది, ఆ టేప్ రికార్డు దాన్ని తీసి ఆ పెట్టి మీద పెడతామని. పెట్టి ఏం చేస్తావు వదిన అన్న, ఆన్ చేస్తాం, టేప్ రికార్డుని ఆన్ చేస్తే దానిలో పాటలు కానీ మ్యూజిక్ కానీ అది వస్తుంది. ఆ మ్యూజిక్లో ఆ పాటలో నా కోపం అంతా తీరేదాకా మీ అన్నను బుద్ధతేనయ్యా, మీ అన్న కోపం తీరేదాకా నన్ను బుద్ధతే. నా జుట్టు మీ అన్న చేతిలో, మీ అన్న జుట్టు నా చేతిలో, చొక్కా ఏం తెగిపోతాో బటన్స్ ఏం ఊడిపోతాయో అప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఆ మ్యూజిక్లో మేము ఎలా విజృంభిస్తామంటే రణం ఘోరంగా ఉంటుందయ్యా. అప్పుడు ఇరుషట్లు చింపేసే వదిలేంటే ఒకటేంటి ఎప్పుడు ఇంటి వెళ్తే అన్ని చింపక పడేసేసారు. మరి తర్వాత ఏం చేశాడు, కోపం తగ్గిన తర్వాత ఎలా సూర్యదారం తీసుకుని మళ్ళీ బట్టలు చేస్తానయ్యా అంది. సరే ఒప్పుకోదు, నా నేను తిట్టాను కొట్టాను ఒప్పుకుంటూ ఉండగా మిరపకాయలను పిడగంటలు కనపడుతున్నాడు కళ్ళలో. మిరపకాయలను ఎండు మిరపకాయలను పిడగంటలు కనపడతాయి. విలేజ్ కదా, ఇదే నీ మరం మీద నువ్వే చెప్పాలి కాలన్నా, తెలిసిన కూడా చెప్తానయ్యా. పొలం వెళ్ళిన తర్వాత మిరపకాయలు కోత అయిపోయిన తర్వాత అవి దాచేసి ఇన్ని మిరపకాయలు దాచేసి తెచ్చేస్తుందంట. తెచ్చేసిన తర్వాత ఎలిసి పెద్ద గోను పెట్టి ఆ గోన్లు వేసేస్తుందంట ఎండవేసి. ఏ రోజు పొలం వెళ్ళినా రోజు ఎండ మిరపకాయలు దొంగతనం చేసి కుర్రవాళ్ళందరూ ఆ ఊరు వాళ్ళందరూ అడిగారు, మీటింగ్ జరుగుతుంది, ఇలా తూములకు వచ్చిన తర్వాత ఇలాంటి సంభాషణ జరిగిందని చెప్పగానే వాళ్ళందరూ ఆశ్చర్యపోయి ఆ తూములో ఒక అమ్మాయిని చంపేశారు. ఆ అమ్మాయి దెయ్యం అయిపోయి అందరూ వచ్చి వాళ్ళందరూ గజగజలాడిస్తూ ఆ తూములు లాగేసి ఆ తూములో పడి చంపేసేస్తుంది అన్నారు. దేవుని కృపలో ఒక దైవ సేవకుడు ఉన్నారు కనుక, దేవుని చేత అభిషేకించబడి ఉన్నారు కనుక, దేవుని సేవకుడిగా నిలబడి ఉన్నాను కనుక దేవుని యొక్క కృపలో ఆ పాట నామస్మరణ ద్వారా ఆ శాతాన్ని ఓడించగలిగాం. అంటే బైబిల్లో ఉన్న ఆ సారాంశాన్ని బట్టి శాతాన్ని జయించగలం, పాటల ద్వారా కూడా శాతాన్ని మనం జయించగలం. మరి పాటల పుస్తకం ఎంతమంది చేతిలో ఉంది? ఏంటి చాలా మంది తగ్గిపోయారు, ఎంతమంది తగ్గిపోయారేంటి? మీరే దేవుని స్థుతించుకోండి అంటున్నారు. మీరే పాటలు పాడి మా అందరు పాటలు ఇవ్వకుండా సమయం ఇవ్వకుండా మీరే పాడుకున్నారు, మీరే ప్రార్థన చేసుకుంటున్నారు, మీరే ప్రసంగాలు చేసుకుంటున్నారు, అన్నీ మీరే చేసుకుంటున్నారు. కానీ మీరే స్థుతించుకోండి అన్నట్టు కొంత పదజాలం. మేము అల్లేలు అంటే మీరు ఏమనాలి? దేవుని స్థుతించుడు అనాలి. మీరు దేవుని స్థుతించడం అంటే మీరేమనాలి? హల్లెలూయా. ఎవరైనా స్టేజ్ మీద నిలబడి, సంఘంలో నిలబడి, పులిపేట మీద నిలబడి హల్లెలూయా అంటే ఏమనాలి? దేవుని స్తోత్రం అనాలి. దేవుని స్తోత్రం. దేవుని యొక్క కృపను బట్టి మరి మంచి సమయానికి వచ్చి ఉన్నాం. ఈ సంవత్సరం బాగా ఉద్యమంగా ఉన్నట్టున్నారు. చాలా
భారభరితమైన సహకారులు కూడా ఎక్కువగా సహకరించినట్లున్నారు. మీటింగ్ గురించి ప్రార్థన కూడా బాగుగా చేసినట్లున్నారు. మంచి ఆర్కెస్ట్రా, మీరు ఎంత బాగుగా పాడుతున్నారో, ఎంత గంభీరంగా పాడుతున్నారో, కీబోర్డు తపలిస్ట్ కూడా అంత గంభీరంగా వాయిద్యాలు మ్రోగిస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం. చాలా సంతోషకరమైన అనుభూతి, చాలా సంతోషకరమైన దీవెన. మరి చిన్నాన్నగా మరి చెన్నై గారు ముందు, వారి తర్వాత మరి వినయ్ గారు కూడా దేవుని సేవ ఇక్కడ చేశారు. చెన్నై గారు, వినయ్ గారు, మరి వినయ్ గారు వయసులో చాలా పెద్దవారు, అనుభూనీయులు. మరి వయసులో పెద్దవారు. గొల్లపూడి యోహాన్ గారు వయసులో కూడా పెద్దవారు. మరి నేను బాల్యకాలంలోనే దేవుని సేవలకు వచ్చాను. నేను వచ్చిన తర్వాతనే చిన్న గారు, వినయ్ గారు, గొల్లపూడి యోహాన్ గారు వీరందరూ నా తర్వాతనే సేవకులు అయ్యారు. మరి వయసులో వారు పెద్దవారు, వయసులో నేను చిన్నవాడిని. సేవలో నేను ముందొచ్చాను, సేవలో వారు వెనకొచ్చారు. ఏదేమైనా ఏంటంటే చాలా బాగా ప్రేమించేవాడు. ఎందుకంటే వాళ్ళ మధ్యలో మరి దూడలాగా ఉండేవాడు. నేను వారింత ఎద్దులాగా ఉండేవాడు, నేను దూడలాగా ఉండేవాడు. కనుక ఇద్దరంటే పెద్దవారు అని అర్థం, విమర్శించడం కాదు. కనుక పెద్ద వయసులో పెద్దవారైనా మరి సేవలో ముందొచ్చిన పెద్దవారుగా, వయసు ఉన్నవారుగా, వయసులో పెద్దవారు కూడా గౌరవిస్తూ చాలా చక్కగా వారి మధ్యలో వెలుగుతుండే. వాడు కూడా మరి భక్తిలో ముందు వచ్చారని చాలా ప్రేమిస్తూ ఉండేవాళ్ళు. మరి ప్రతి మీటింగ్లో కూడా మేము కలుసుకుంటూ ఆనందంగా, సంతోషంగా దేవుని పరిచర్యలో కొనసాగిస్తూ ఉన్నాం. వారి వయసులో పెద్ద వయసు వచ్చిన తర్వాత సేవలోకి వచ్చారు కనుక మరి బాగుగా సేవ చేశారు, బాగుగా కొనసాగించారు. దేవుడు వారికి ఇచ్చే సమయం వారు ఉపయోగించి మరి కాలాన్ని ముగించారు. మరి చిన్న వయసులో వచ్చారు కనుక మరి ఎక్కువ కాలంలో దేవుడు సేవ చేయడానికి దేవుడు గొప్ప ప్రాముఖ్యత, ప్రాధాన్యత దేవుడు కలుగజేశాడు. నాతో ఉన్న సేవకులందరూ కూడా పెద్దవారందరూ చాలా వరకు వారి సేవా జీవితంలో కాలం ముగించారు. పెద్దవారిలో మిగిలిన ఒక్కడనే దేవుడు కొనబట్టి నన్ను కూడా దేవుడు బాగుగా నడిపిస్తూ ఇప్పటి వరకు కూడా దేవుని సేవలో మరి పనిలో ముందుకు సాగిస్తూ దూర ప్రాంతమైన, దగ్గరైనా, దూరమైన, విలేజ్ అయినా, కొండ ప్రాంతమైన దేవుడు బహుగా జరిగిస్తూ దేవుడు ఆశ్చర్యకరంగా ముందుకు నడిపిస్తున్నాడు. చాలా సంతోషకరమైన విషయం. మరి దేవుని కృపబట్టి ఈ సంవత్సరంలో మంచి ఉద్యమంగా, మంచి ఆత్మతో, మరి దేవుని ఆసక్తితో దేవుని యొక్క మాటలు వినాలని ముందుకు సాగుతున్న విధానాన్ని బట్టి చాలా సంతోషిస్తూ ఉన్నాను. మరి దాసులు వినయ్ గారు కుమారుడైన యేసు గారు కూడా మరి తండ్రి ఏర్పాటు చేసిన ఆ యొక్క సంఘాన్ని, భారాన్ని, ఆ దీపం ఆరిపోకుండా మరి నిలిపెడుతున్న విధానాన్ని బట్టి వారి సహకారాలు కొంటున్న మరి మడిసేర్ల సేవ చేస్తున్న దాసులు, ఇంకా స్థలంలో ఉన్న సేవకులందరూ మరి సింగర్గా గాబ్రియల్గా కూడా ఎంతో ఆసక్తితో, ఆశతో ఆత్మను బలపరచడానికి మరి చేతి ఇవ్వడం కూడా చాలా సంతోషకరమైన విషయం. అందుకనే వారు ఇప్పుడు చెప్పిన ఏదో ఒక 3 రోజుల్లో ఒక సమయమైన ఎన్నుకుని కొన్ని మీటింగ్లైనా క్యాన్సిల్ చేసుకుని పురాతన నుంచి వచ్చిన, మొదటి నుంచి వచ్చిన దేవుని యొక్క సంఘాలు కనుక ఏదో ఒక పూటైనా రావాలని ఆసక్తితో వస్తూ ఉన్నాను. దేవుడు కూడా దేవుని కృపబట్టి దేవుడి రోజు భాగ్యాన్ని దేవుడు అనిపించాడు. మరి సోమవారం ఈ ప్రాంతానికి వచ్చున్నాను. మరి పరిసర ప్రాంతాల్లో సువార్త చేస్తూ మరి నిన్నేమో చీరాల్లో దేవుని పనిలో కొనసాగించి ఈరోజు చీరాల నుంచి ఈ ప్రాంతానికి వచ్చున్నారు. ఏదేమైనా దేవుడు అలసట ఎరగని, అలుపు ఎరగని పరిచర్యలు దేవుడు కొనసాగిస్తున్నాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. దేవుడు అప్పగించిన పనిని సమర్థవంతంగా జరిగిస్తే, సమర్థవంతంగా కొనసాగిస్తే దేవుడు దీర్ఘాయుష్యులుగా ఇస్తాడు, దీర్ఘాయుష్యులుగా నిలబెడతాడు. దేవుడు అప్పగించిన పనిని ముగింపోయే వరకు కూడా దేవుడు కొనసాగిస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. గత 4 సంవత్సరాల క్రితం ప్రభు దర్శనంలో ప్రభు ప్రత్యక్షమై నాతో మాట్లాడాడు. కుమారుడా, ఈ కాలం మీతో ఉన్న పితరుల కాలాన్ని ముగించినట్లుగా మీ కాలాన్ని ముగిస్తున్నాను, నేను నా దగ్గర తీసుకుని వెళ్తాను అన్నా. నేను ఆ దర్శనం ఏమన్నానంటే,
ప్రభువా, కుటుంబంలో ఉన్న బాధ్యతలు ఇక పూర్తి చేయలేదు, నీవు నాకు అప్పగించిన పనులు కూడా ఇక పూర్తి కాలేదు. మరి నువ్వు అప్పగించిన పనులు, సంఘాలు, సేవా భారాలు, సేవకులు అభిషేకించడం, గ్రామాల్లో సేవకులు నిర్ణయించడం అనేది ఇంకా నెరవేరవలసిన సెలవు ఉంది కదా. మరి నువ్వు సెలవిచ్చిన మాటలు నెరవేర్చుకోకుండా నన్ను ఎలా తీసుకుని వెళ్తావు ప్రభు అన్నాను. ఆయనలోంచి నవ్వు వినిపించింది. ఆ యొక్క దృశ్యం అదృశ్యం అయిపోయింది. కనుక దేవుని కృపలో దేవుడు అప్పగించిన పనులు కొన్ని ఉన్నాయి, ఇంకా అవి నెరవేర్చడానికి దేవుడు సమయాన్ని దేవుడు అనుగ్రహించాడు. కనుక ఒక్కొక్కరికి ఒక పనిని అప్పచెప్తాడు దేవుడు, కొన్ని పనులు అప్పచెప్తాడు. ఆ పని కంప్లీట్ అయ్యే వరకు కూడా దేవుడు ఆదరణ ఇస్తూ ఉంటాడు, దేవుడు కొనసాగిస్తాడు. సమర్థవంతంగా న్యాయపరంగా వాటి కొరకు అన్వేషణ చేస్తూ ముందుకు సాగుతుంటే దేవుడు తన పనిని ముగించే వరకు కూడా, మరి పౌలు గారు నా కాలాన్ని ముగిస్తున్నాను, నీ పని ముగించానని అన్నట్లుగా ప్రభు యేసుక్రీస్తు వారు కూడా నా తండ్రి పనులు అప్పగించిన పనులన్నీ కూడా ముగించాలన్నట్లుగా దేవుడు తన కృపలో తన బిడ్డలని వాడుకుంటూ నడిపిస్తూ ఆదరిస్తూ ఉంటాడు. దేవుడు కృపను బట్టి ఆ సమయాన్ని దేవుడు అనుగ్రహించాడు కనుక మరి ఈరోజు ఈ ప్రాంతానికి వచ్చి దేవుని పరిశీలన చేయడానికి మీ అందరి కొరకు మరి దేవుని ఉపదేశం అందించడానికి మీరందరూ నా కొరకు చేస్తున్న ప్రార్థన బట్టి చాలా సంతోషకరమైన, చాలా దీవెనకరమైన మరి సమయాన్ని ఇచ్చిన దేవుని దాసులకు, దాసురాలకు, సంఘస్థులకు, సంఘ పెద్దలకు, ఈ స్థలం వచ్చిన వారందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు స్వీకరిస్తున్నాను. అందరికి వందనాలు. దేవుని కృపను బట్టి మనందరిని ప్రభు సురక్షితంగా కాపాడి సజీవులుగా నిలబెట్టి గొప్ప ఆదరణ బట్టి, గొప్ప ధన్యతను బట్టి, ఈ సమయాన్ని దేవుడు అనుగ్రహించిన గొప్ప ప్రాముఖ్యతను బట్టి ప్రభు నామంలో మనం ఎంతో గర్వించవలసిన ఆదిక్తి కలిగిన గొప్ప అనుభూతి. ఎందుచేతంటే చాలా సందర్భాల్లో, సన్నివేశాల్లో యువకులు మరి జ్ఞానం కలిగిన వారు, ధనవంతులు కూడా కాలాన్ని ముగించారు. దేవుడు ఎందుకో మన మీద ప్రేమతో, అప్యాయతో కాలాన్ని మన సమయం ఇచ్చి మనం బ్రతికిస్తూ ఆయన నామాన్ని స్తుతించడానికి, ఘనపరచడానికి ప్రభు మనకు సమయం ఇచ్చాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. మరి మనందరం దేవుని యొక్క బిడ్డలం. మరి దేవుని యొక్క సన్నిధికి వెళ్ళేవారు, దేవుని సన్నిధిని ఆరాధించేవాడు. కనుక వ్యవసాయం చేసే వాళ్ళకి ఏ ఆయుధం కావాలో ఆయుధం కావాలి, కాలేజీ స్కూల్కి వెళ్ళే వారికి బుక్కు పెన్ అనేది కావాలి, వ్యాపారస్తుడికి ఏది కావాలో అది కావాలి, వ్యవసాయదారులకు ఏది కావాలో అది కావాలి. ఆ పనిముట్లు లేకుండా వారు ఏది చేయడానికి ఏది కూడా అవకాశం లేదు. అలాగే క్రైస్తవమైన మనం, దేవుని సన్నిధికి వెళ్తున్న మనం, మనందరి చేతిలో బైబుల్ గ్రంథం ఉండాలి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఏముండాలి మన చేతిలో? బైబుల్ గ్రంథం ఉండాలి. ఈరోజు చాలా ఫ్యాషన్లు అయిపోయి బైబిల్ గ్రంథం పక్కన పెట్టేసి సెలవులోనే చూస్తున్నారు. పాటలు కానీ, ప్రార్థనలు కానీ, వాక్యాలు కానీ సెలవులను చూసే బోధించడం మొదలెట్టారు, సెలవులను చూసే పాడటం మొదలెట్టారు. కనుక దేవుడు మనకంటూ ఒక బైబిల్ గ్రంథాన్ని మనకు ఉంచాడు. మనం ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా, దేవుడి సన్నిధికి వెళుతున్నా, ప్రయాణాలు చేస్తున్నప్పుడు కూడా బైబిల్ గ్రంథం అనేది మన చేత ఉంచితే దేవుడు ఎంతో మనకి ఆశీర్వాదకరమైన విషయం. దేవుని యొక్క దేవుల్లో గొప్ప దీవునికరమైన విషయం. నేను చెన్నైలో ఒక మ్యారేజ్కి నన్ను ఆహ్వానించాను. మ్యారేజ్కి నేను వెళ్ళాను. మ్యారేజ్కి వెళ్ళిన తర్వాత ఆ బైబిల్ గ్రంథం పట్టుకుని కూర్చున్నాను. అందులో మ్యారేజ్కి కూడా ఆహ్వానించారు. మరి విలనాలి పేరేదో మర్చిపోయాను, గుర్తులేదు. మంచి విలను, తెలుగులో, తమిళ్లో, హిందీలో మంచి పేరు మోసిన విలన్ అన్నమాట. ఆయన కూడా నన్ను చూశాడు, కూర్చున్న వాళ్ళు లేచాడు, నమస్కారం చేశారు. మీరు దైవ భక్తులా అన్నారు. అవునండి అని నవ్వా. నవ్విన తర్వాత నేను సినీ ఫీల్డ్లో మంచి విలన్గా మంచి పేరు పొందిన వాడిని అయినప్పుడు కూడా, పేరు గాంచిన వాడిని అయినప్పుడు కూడా నా దగ్గర నేను ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా న్యూ టెస్టిమెంట్ బైబిల్ గ్రంథం నా జేబులో ఉంటుందని ఆయన లోపల పైజమా చేస్తున్నాడు. ఆ జేబులో తీసి చూపించాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఎంతటి వాడిని చేసింది, ఈ ఫీల్డ్లో నన్ను ఒక గొప్పవాడిగా చేసింది, అందరి దృష్టిలో పేరుగాంచిన వాడుగా నన్ను నిలబెట్టింది అని బైబిల్ గ్రంథం తీసి, ఈ బైబిల్ గ్రంథమే
నా ప్రాణాన్ని కాపాడుతుంది. ఈ బైబిల్ గ్రంథమే సరైన మార్గంలో రావటానికి, నాకు దారి చూపించడానికి, నా మనస్సాక్షి గద్దించిన ఈ ఫీల్డ్లో నేను ఉన్నాను కనుక ఇది ఎప్పటికైనా మానాలనే ఒక గద్దింపు నా జేబులో ఉన్న బైబిల్ గ్రంథం నాకు హితోపదేశం చేస్తుందని ఆయన గర్వకారణంగా మాట్లాడాడు. కనుక నా చేతిలో బైబిల్ ఉండటం వల్ల మీరు భక్తులా అని మాట్లాడిన సందర్భం ఆశ్చర్యశక్తమైన విషయం. కనుక మనందరి చేతులు ఏముండాలి? ఎంతమంది చేతులు ఉంది బైబిల్? ఎంతమంది చేతులు ఉంది? దేవుని స్తోత్రం. చాలా మంది చేతిలో ఉంది. చిన్న పిల్లల చేతిలోనైనా పెద్దవారి చేతిలోనైనా. మన ఇంట్లో 4 పిల్లలు ఉంటే 4 పిల్లల మీద 4 బైబిల్ ఉండాలి. అందరికి ఒకే బైబిల్ కాదు. ఎవరి పేరున రాను రాను దినాల్లో బైబిల్ దొరకవు, బైబిల్ గ్రంథం దొరకదు. దీని వెల 3 అంతులు ఎక్కువ అయినా తక్కువగా రేటు కట్టి ఇది మన ఉచితంగా సహకారిగా బైబిల్ గ్రంథాన్ని మనకి సప్లై చేస్తూ ఉన్నారు. కనుక ఇది 500 రేట్ అయినా, అది 600 రేట్ అయినా, మన 200 రేటుకే ఈ బైబిల్ మా సొసైటీ వారు మనకి సహకారం చేస్తూ ఉన్నారు. కనుక బైబిల్ గ్రంథం మన చేత ఉంచాలి. రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు వరకు పాటలు పాడారు. ఎన్ని గంటల నుంచి పాటలు పాడారు? 6 గంటల నుంచి పాటలు పాడారు. ఎన్ని గంటల వరకు పాడారు? 9 గంటలకు పాడారు. 9 గంటల నుంచి బైబిల్ వాక్యం బోధించడం ఎన్ని గంటలు ఇస్తున్నారు? 1 గంటలో 1 గంట. కనుక 3 గంటలు పాటలు పాడారు. ఒక వంతేమో బైబిల్ వాక్యం వింటున్నాం. పాటలు కూడా ప్రాముఖ్యమైనవి. పాటలు కూడా ప్రాముఖ్యమైన ఒక సందర్భంలో నేను సేవకు వచ్చిన కొత్త దినాల్లో ఒట్టిగుడిపాడు గ్రామంలో బస్ స్టాప్లో దిగి ఆ ఊర్లోకి లోపలికి నడిచేయాలని, ఒక డొంక రోడ్లో నడిచేయాలని. చుట్టూ చెట్లు ఉన్నాయి, క్యూస్ అనమాట ఉంటుంది. ఆ రోజుల్లో ఫోన్లు ఇవన్నీ లేవు కదా, మరి బైకులు సైకిల్ కూడా లేవు. ఆ దినాల్లో మేము సేవ చేసే దినాలు, నడిచేళ్ళి సేవ చేసే దినాలు. ఆ టైంలో మరి కబుర్లు చేయడానికి కూడా ఏం లేదు. రాత్రి 8:30, 9 గంటలు అవుతుంది. సరే మీటింగ్ దగ్గరికి వెళదాం బస్ దిగి నడిచి వెళ్తూ ఉండగానే ఆ ఊరికి బస్ స్టాప్ మధ్యకు వచ్చిన తర్వాత నడుస్తూ ఉండగా మాటలు వినపడుతున్నాయి. నా వెనక గళ్ళు మన శబ్దాలు వినపడుతున్నాయి. కనుక కాళ్ళ గజ్జల శబ్దాలు వినపడుతున్నాయి, మాట వినపడుతుంది. ఎవరి మాట వినపడుతుంది అంటే, బాబాయ్ ఆగు, నేను కూడా వస్తున్నాను, నాకు కొంచెం భయం ఉంది, నువ్వు కొంచెం ఆగండి. వెనక స్వరం వినపడుతుంది. బస్ స్టాప్ దిగినప్పుడు ఎవరూ లేరు. విలేజ్ అంటే 8 గంటలు ముగిపోయిపోదు. కనుక నేను నడుస్తూ ఉండగానే, అబ్బాయి అయ్యో నేనే నిన్నే పిలిచేది, నేను ఒక్కదాన్ని ఆడదాన్ని వస్తున్నాను, నువ్వు ఆగు, నీతో కలిసి వస్తాను, నాకు ధైర్యం ఉంది, చీకటిగా ఉంది అని ఆ మాటలు వినపడినప్పుడు నా హృదయంలోకి ఒక జల్లు మాట ఒక శబ్దం వచ్చినట్టుగా ఇది సాతాను ప్రభావం అని అర్థమైపోయి అలాగే నిబ్రం చేసుకుని నడుస్తున్న సమయంలో నువ్వు వెనక తిరిగి చూడు, నేను ఎలా ఉన్నాను, ఎంత బరువు ఉంది నా చేతిలో, నువ్వు వెనక తిరిగి చూడు, ఒకసారి చూడు, ఒక అడుగు ఆగు, నీతో కలుసుకుంటాను అంటుంది. కానీ నా దగ్గర రాట్లా. సరే నేను ఇరుసుగా నడుస్తున్నాను, బిగ్గరగా నడుస్తున్నాను, అసలు అడుగు పడుతుందో లేదో నాకే అర్థం కావట్లా. అలా నడుస్తున్నప్పుడు వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు నాకు బోధించే విషయం ఏమిటంటే, పాట ఎత్తు అని స్వరం వినిపించింది. ఆ పాట ఎత్తని వినిపించగానే వెంటనే నీ వాక్యం అనే ధ్యానించదను అని ఈ నిమిషంలో ఈ విషాద గాథలో నీ వాక్యమునే ధ్యానించేదను ఈ నిమిషములో ఈ విషాదలో నీ వాక్యమునే ధ్యానించేదను ఈ నిమిషములో ఈ విషాదలో నీ వాక్యమునే ధ్యానించేదను మనసునైనా కలలోనైనా మరచెదనాని సిలువదారను మనసునైనా కలలోనైనా మరచెదనాని సిలువదారను పాడుకుంటున్నారు. లోకములన్నీ ఏకములైనా లోకములన్నీ ఏకములైనా నీ దోషము లేదుగా నా దేవా, నీ దోషము లేదుగా నా
వాక్యమునే ధ్యానించెదను ఈ నిమిషములో ఈ నిమిషాలలో నీ వాక్యమునే ధ్యానించెదను. ఈ పాట పాడుకో. క్రీస్తునొద్దకు రావాలి, రావాలి, రావాలి. క్రీస్తునొద్దకు రావాలి, రావాలి, రావాలి. క్రీస్తునొద్దకు రావాలి, రావాలి, రావాలి. నెమ్మది కావాలంటే యేసుని నమ్మాలి. స్వస్థత దొరకాలంటే యేసుని నమ్మాలి. ఆరోగ్యము దొరకాలంటే యేసు వద్దకు రావాలి. సమస్త బాధలు తొలగాలంటే యేసు వద్దకు రావాలి. కుటుంబంలో కుటుంబ కలహాలు తొలగిపోవాలంటే యేసుని నమ్మాలి. దరిద్రత తొలగిపోవాలంటే యేసుని నమ్మాలి. బలుడుగా ఉండాలంటే యేసుని నమ్మాలి. సాతాను యొక్క శోధనలు ఎదుర్కొని జయించాలంటే యేసుని నమ్మాలి. సాతాను పోరాటాన్ని అధిగమించాలంటే యేసుని నమ్మాలి. ప్రభువు యేసుక్రీస్తు రక్షకుడిగా అంగీకరించాలంటే యేసుని నమ్మాలి. ప్రాణులు యెహోవా స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవా స్తుతించుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాద ప్రార్థన. అందరూ కళ్ళు మూసుకొని, అందరూ కళ్ళు మూసుకొని, ఏ బాధలు ఉన్నాయో, ఏ ఇరుకులు ఉన్నాయో, ఈ సర్వశక్తి ఆరాధిస్తే తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాద ప్రార్థన. అరణ్య ప్రదేశములోను ఈకదోల పాడిన ఎడారిలోను నేను వారిని కనుగొని ఆవరించి పరామర్శించి కనుపాపలాగా నేను కాపాడుతానని సెలవిచ్చిన వాక్కును బట్టి మా ప్రభువా, కనుపాపలాగా మీరు కాపాడి ఆదరించి నడిపించి సహాయం చేయండి మా ప్రభువా. భూలోకములో మా ప్రభు మమ్మల్ని సజీవులుగా నిలువ పెట్టారు కనుక సజీవులమైన ప్రభు యేసుక్రీస్తు మీ గురించి సాక్షిగా మమ్మల్ని నిలబడగలుగుతున్నాం మా ప్రభు. మీరు మీ బిడ్డలను సజీవులుగా నిలువ పెట్టారు కనుక ఈ వర్తమానం వింటూ మీ యొక్క మహాసభల్లో ఆ యొక్క ఆర్థిక పరిస్థితుల్లో సహకారులు ఉంటూ ఈ మహాసభల్లో మా అడ్డగుంట విధానాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరే తోడుగుండి నడిపించి బలపరచండి మా ప్రభు. ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి, ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోనండి. వివాహాలు కాని వారికి వివాహాలు జరిగించండి మా ప్రభు. వివాహమయ్యి ఆ యొక్క అసమాధానంతో జీవిస్తున్న కుటుంబాల్లో అసమాధానం కలిగించండి మా ప్రభు. అసమాధానం తొలగించి సహాయం చేయండి ప్రభు. వివాహం ఎడబాటులో సాతాను పోరాటం చేస్తున్న సమయంలో వారిని కలిపి మనసును కలిపి ఏక మనసు కలిగిన బిడ్డలుగా సిద్ధపరచండి. వివాహమై బిడ్డలు లేక అలమటిస్తున్న బిడ్డల్లో వారి బిడ్డలు అనుగ్రహించి సహాయం చేయండి. అయ్యా చదువుకుంటున్న బిడ్డలు చదువు మీద దృష్టి లేక చదువుకునే బిడ్డలను జ్ఞాపకం చేసుకుని చదువు మీద దృష్టి కలిగించండి మా ప్రభు. ఎగ్జామ్ విషయంలో మంచి మార్కులు వచ్చి పాస్ అయినట్లు మీరు సిద్ధపరిచి నడిపించి సహాయం చేయండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు దయచేసి ఆదరించి నడిపించి బలపరచండి. పంటలను దీవించండి, పశువులను దీవించండి, కుటుంబాలను దీవించండి, వృద్ధులను దీవించండి, యవనస్తులను దీవించండి, కుటుంబీకులకు ఉన్న బిడ్డలను దీవించండి, దైవ సేవకులను దీవించండి, దైవ సేవకులను దీవించండి. ప్రతి సంఘాన్ని దీవించి ఆస్వాదించి నడిపించి బలపరచండి మా ప్రభు. ఈ ప్రాంతంలో ఈ యొక్క మల్లవల్లి గ్రామంలో దాసుని దాసుల కుటుంబాన్ని లేవనెత్తండి, అద్భుత కార్యాలు జరిగించండి, సాక్షులుగా నిలబెట్టండి, మహిమ కార్యాలు జరిగించండి. ఈ కూటమిలో పాల్గొంపులు పొందిన పాటలు పాడే వారి విషయంలో, సంగీతం వినిపించే వారి విషయంలో, వాక్యం వారు వినిపించే విషయంలో, బోధించే వారి విషయంలో, వాక్యం వినే వారి విషయంలో ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకుని ఆదరించి నడిపించి సహాయం చేయండి మా ప్రభు. ఏ స్థలంలో అడిగిపెట్టి ప్రార్థన చేస్తారో ఆ స్థలాన్ని దీవిస్తారు. మీరు సెలవిచ్చిన వాగ్దానం బట్టి ఈ స్థలాన్ని దీవించండి, సంఘాన్ని దీవించండి, గ్రామాన్ని దీవించండి, చుట్టుపక్కల గ్రామాలు కూడా దీవించండి. అద్భుతకరమైన దీవులుగా మీరు నింపి సహాయం చేసి మహాన్నతమైన మీ శక్తితో ఈ ఆత్మతో మీ ప్రభావం కలిపి సహాయం చేసి మార్గదర్శకుడి మహిమా ప్రభావంతో నింపి సహాయం చేసి కాబట్టి బలపరిచి మహిమపరచాలని ప్రభా ప్రతి బిడ్డ పక్షాన అద్భుతకరమైన కార్యాలు జరిగించి మా ప్రభు సంస్థలు మీరు తోడుకుంటే మీరే మహిమగా నింపి సహాయం చేయాలని ఆకాశ శిల మీద మరణం పొంది యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ రాజ్యం మాకు వచ్చునుగాక,
మీ చిత్తం పరలోకము నెరవేర్చిన భూమి మీద నెరవేరిన కాక మాకు కావాల్సిన మాకు దయచేయండి. మాటలను క్షమించిన ప్రకారం మా పని మీరు క్షమించండి. మమ్మల్ని శోధనలో కాక దృష్టిని తప్పించండి. ఎందుచేతనగా రాజ్యము, బలము, శక్తి నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమె తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవునికి నిత్య సావాసం మనందరికీ ఎల్లప్పుడు తోడుకుంటును గాక. ఆమె యేసు రక్తముకే జయం, యేసు రక్తముకే జయం.